వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము ఏపీడిఎస్సి 2025లో వచ్చినటువంటి ఇంగ్లీష్ బిట్స్కి మనము ఆన్సర్లు చూద్దాం. మనము హెచ్జిటీలో వచ్చినటువంటి ఇంగ్లీష్ బిట్స్ అనమాట ఇవి. హెచ్జిటీలో మరి మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏముందంటే ఫస్ట్ వన్, వాట్ ఏ డెలిషియస్ మీల్. వాట్ ఏ డెలిషియస్ మీన్స్ చూస్ ద డిక్లరేటివ్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్ గివెన్ అబౌవ్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ వాట్ ఏ డెలిషియస్ మీల్ చూస్ ద డిక్లరేటివ్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్ గివెన్ అబౌవ్ అన్నాడు. ఇక్కడ మరి దీనికి ఆన్సర్ ఏమంటే, దీనికి ఆన్సర్ ఇక్కడ ఫస్ట్ వన్ ఇచ్చినాడు. ఇక్కడ ద మీల్ ఈజ్ డెలిషియస్. ద మీల్ ఈజ్ డెలిషియస్ అనమాట. సో వాట్ ఏ డెలిషియస్ మీల్ యొక్క డిక్లరేటివ్ సెంటెన్స్ యొక్క ఫామ్ ఏమంటే ద మీల్ ఈజ్ డెలిషియస్. ద మీల్ ఈజ్ డెలిషియస్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ ఏమంటే దే విల్ అటెండ్ ద కాన్ఫరెన్స్. దే విల్ అటెండ్ ద కాన్ఫరెన్స్ చూస్ ద నెగిటివ్ క్వశ్చన్ ఫామ్ ఆఫ్ ద సెంటెన్స్ గివెన్ అబోవ్. దే విల్ అటెండ్ ద కాన్ఫరెన్స్ చూస్ ద నెగిటివ్ క్వశ్చన్ ఫామ్ ఆఫ్ ద సెంటెన్స్ గివెన్ అబోవ్ అన్నాడు. ఇక్కడ మరి దీనికి ఆన్సర్ ఏమంటే సెకండ్ ఇక్కడ ఆన్సర్ అంటే దీన్ని విల్ దే నాట్ అటెండ్ ద కాన్ఫరెన్స్. విల్ దే నాట్ అటెండ్ ద కాన్ఫరెన్స్, ఇది దీనికి ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్ ఏముందంటే చూస్ ద అడ్జెక్టివ్ ఇన్ పాజిటివ్ డిగ్రీ ఫ్రమ్ ద ఫాలోయింగ్. చూస్ ద అడ్జెక్టివ్ ఇన్ పాజిటివ్ డిగ్రీ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఇక్కడ మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఫస్ట్ వన్ ఇక్కడ క్లియర్. క్లియర్ అనమాట. సో ఇచ్చినటువంటి దాంట్లో మనకి క్లియర్ అనేటువంటిది ఏమవుతుంది, ఇక్కడ పాజిటివ్ డిగ్రీ యొక్క అడ్జెక్టివ్ కావడం జరుగుతుంది అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నోబడీ క్యాన్ బి పర్ఫెక్ట్ ఇన్ ఎనీథింగ్. నోబడీ క్యాన్ బి పర్ఫెక్ట్ ఇన్ ఎనీథింగ్ ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ద వర్డ్ నోబడీ ఈజ్ అన్నాడు. ఇక్కడ మరి దీని ఆన్సర్ ఏమంటే థర్డ్ వన్. ఇక్కడ థర్డ్ ఏమి ఇచ్చినాడు, ఇక్కడ యాన్ ఇండెఫినిట్ ప్రొనౌన్ అంటే ఇది యాన్ ఇండెఫినిట్ ప్రొనౌన్. ఇక్కడ నోబడీ అంటే అర్థమైంది, ఇక్కడ అదొక ఇండెఫినెట్ ప్రొనౌన్ కిందికి రావడం జరుగుతుంది అనమాట. సో నోబడీ క్యాన్ బి పర్ఫెక్ట్ ఇన్ ఎనీథింగ్ అనేటువంటి దాంట్లో నోబడీ ఒకటి ఏమంటుంది, నోబడీ అనేటువంటిది అండ్ ఇండెఫినెట్ ప్రొనౌన్ కావడం జరుగుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దే డాష్ ఫర్ ద బస్ వెన్ దే యాక్సిడెంట్ హ్యాపెండ్. చూస్ ద కరెక్ట్ వర్బ్ ఫామ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ ఇన్ ద సెంటెన్స్ అనేది. ఇక్కడ సెంటెన్స్ అబో మరి ఇచ్చినటువంటి మనకి సెంటెన్స్లో అక్కడ మనకి బ్లాంక్లో వచ్చేటువంటి ఆన్సర్ ఏమంటే ఇక్కడ దీనికి సెకండ్ ఆన్సర్ అంట. సెకండ్ ఏముంది, ఇక్కడ వర్ వెయిటింగ్ చూద్దాం ఒకసారి మనం. దే వర్ వెయిటింగ్ ఫర్ ద బస్ వెన్ ద యాక్సిడెంట్ హ్యాపెండ్. వెన్ ద యాక్సిడెంట్ హ్యాపెండ్ అనమాట. ఇక్కడ దే వర్ వెయిటింగ్ ఫర్ ద బస్ వెన్ ద యాక్సిడెంట్ హ్యాపెండ్ అనమాట. ఇది దీనికి ఆన్సర్ అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డ్యూరింగ్ హిస్ ఫ్రీ టైమ్ మైకేల్ డాష్ వుడ్ వర్కింగ్, క్రాఫ్టింగ్, ఇంట్రికేట్ ఫర్నిచింగ్ పీసెస్ ఫ్రమ్ రిక్లెయిమ్డ్ మెటీరియల్స్ అండి. ఇక్కడ చూస్ ద కరెక్ట్ వర్బ్ ఫామ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్స్ ఇన్ ద సెంటెన్స్ అబోవ్ అన్నాడు. ఇక్కడ మరి దీనికి ఆన్సర్ ఏమంటే, సో దీనికి థర్డ్ ఆన్సర్ అంటే థర్డ్ ఆన్సర్ ఎంజాయ్స్. మరోసారి చూద్దాము. డ్యూరింగ్ హిస్ ఫ్రీ టైమ్ మైకేల్ ఎంజాయ్స్ వుడ్ వర్కింగ్, క్రాఫ్టింగ్, ఇంట్రికేట్ ఫర్నిచర్ పీసెస్ ఫ్రమ్ రిక్లెయిమ్డ్ మెటీరియల్స్. సో ఇది దీనికి ఆన్సర్ అవుతుంది అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐ వాస్ కంప్లీట్లీ బ్లైండ్ డాష్ హర్ ఫాల్స్ అన్నాడు. ఇక్కడ చూస్ ద ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అన్నాడు. ఇక్కడ మరి దీనికి ఆన్సర్ అంటే సెకండ్ అంటే ఇక్కడ టూ ఆన్సర్ అవుతుంది. చూద్దాం మరోసారి మనము. ఐ వాస్ కంప్లీట్లీ బ్లైండ్ టు హర్ ఫాల్స్. దీనికి ఆన్సర్ కావడం జరుగుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. షీ ర్యాన్ టువర్డ్స్ ద పోలీస్ స్టేషన్. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ టువర్డ్స్ ఇండికేట్స్ అని. ఇక్కడ మరి టువర్డ్స్ అనేది ఇక్కడ ఏం సూచిస్తుంది, ఇక్కడ దీనికి ఫస్ట్ ఆన్సర్ అంట డైరెక్షన్. సో టువర్డ్స్ ఇక్కడ ఈ సెంటెన్స్లో డైరెక్షన్ని సూచిస్తుంది అనమాట. మరోసారి చూద్దాం మనము. షీ ర్యాన్ టువర్డ్స్ ద పోలీస్ స్టేషన్. సో ఈ టువర్డ్స్ అనేటువంటిది డైరెక్షన్ని సూచించడం జరుగుతుంది అనమాట. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ టువర్డ్స్ ఇండికేట్స్ డైరెక్షన్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద వర్డ్ విత్ ఎ సైలెంట్ టీ. అనేది ఇక్కడ మరి దీనికి ఆన్సర్ సెకండ్ వన్. సెకండ్ యొక్క దాని యొక్క ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుందంటే క్యాసిల్, CASTLE, ఇక్కడ టీ సైలెంట్ అనమాట. ఇక్కడ క్యాసిల్ దీని యొక్క ప్రొనౌన్సియేషన్ అనమాట. మరి మిగతావి టైటు, ఫాస్ట్, వాటర్, ఇందులో టీ అనేటువంటిది మనకు పలుకుతుంది అక్కడ. కానీ సెకండ్ దాంట్లో మాత్రం క్యాసిల్ దాని యొక్క ప్రొనౌన్సియేషన్ అనమాట. సో టీ సైలెంట్ ఉంటుంది ఇక్కడ సెకండ్ దాంట్లో. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూస్ ద వర్డ్ దట్ కమ్స్ ఆఫ్టర్ ద వర్డ్ డాగ్ వెన్ ద వర్డ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. చూస్ ద వర్డ్ దట్ కమ్స్ ఆఫ్టర్ ద వర్డ్ డాగ్ వెన్ ద వర్డ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. మరి డాగ్ తర్వాత వచ్చేటువంటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉన్నటువంటి వర్డ్ ఇక్కడ మనకి ఏమంటే దీనికి ఆన్సర్ థర్డ్ ఇక్కడ డన్.
సో ఫస్ట్ సెకండ్ కావు, డిఓ ఉంది కాబట్టి డిఓజీ డాగ్, డిఓఎన్ఈ జీ తర్వాత ఎన్ వస్తుంది, ఎన్ తర్వాత టీ వస్తుంది కాబట్టి ఫోర్త్ కూడా కాదు. మరి థర్డ్ ఆన్సర్ మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నటువంటి వర్డ్ అనమాట. డాగ్ తర్వాత వచ్చేటువంటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చేటువంటి వర్డ్ ఏమంటే డన్, డిఓఎన్ఈ డన్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. డాష్ ఉమెన్ ఆర్ క్లెవరర్ దెన్ డాష్ మెన్, చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్స్ ఇన్ ద సెంటెన్స్ అబౌవ్ అన్నాడు ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఏమిటి, ఇక్కడ ఆర్టికల్స్ ఇచ్చినాడు ఇక్కడ. దీనికి ఫోర్త్ ఏమి ఇచ్చినాడు ఇక్కడ, నో ఆర్టికల్స్ ఆర్ నీడెడ్ ఇక్కడ. మరి ఈ సెంటెన్స్లో మనకు ఆర్టికల్స్ అవసరం లేదనమాట. ఉమెన్ ఆర్ క్లెవరర్ దెన్ మెన్, సింపుల్గా ఉమెన్ ఆర్ క్లెవరర్ దెన్ మెన్. సో ఇది మనకు సెంటెన్స్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎటువంటి ఆర్టికల్ కూడా అవసరము లేదు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. I bought of dash dozen mangoes. Choose the article that fits the blank అన్నాడు ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఏమంటే సెకండ్ అంట, ఏ రావాలి ఇక్కడ. I bought of a dozen mangoes అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. The deer departed by Stanley Horton is a, సో ఇదేమంటే ఇక్కడ వన్ యాక్ట్ ప్లే అనమాట. ద డియర్ డిపార్టెడ్ అనేటువంటి ఒక వన్ యాక్ట్ ప్లేని ఏకపాత్ర అభినయం అనమాట అది. సో బై ఎవరి వల్ల ఇది, స్టాన్లీ హాటన్ చే రచించబడినటువంటి వన్ యాక్ట్ ప్లే అనమాట. ద డియర్ డిపార్టెడ్ అనేటువంటి ఒక వన్ యాక్ట్ ప్లే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తర్వాత. ద ఫేమస్ పోయం వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ ఈజ్ రిటెన్ బై, ఇది చాలా ఫేమస్, ఇది అందరు గుర్తుపెట్టుకోవాలా. ద ఫేమస్ పోయం వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనేటువంటి పోయం యొక్క రచయిత ఎవరంటే మనకు అందరూ తెలిసిందే, ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ అనమాట. సో రవీంద్రనాథ్ ఠాగూర్. సో థర్డ్ దీనికి ఆన్సర్ అవుతుంది అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ వెల్ రిటెన్ ప్రెసిస్. మరి దీనికి ఆన్సర్ ఏమంటే థర్డ్ ఏమంది ఇక్కడ, ఇంక్లూజన్ ఆఫ్ పర్సనల్ ఒపీనియన్. చూడండి ఇక్కడ, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వెల్ రిటెన్ ప్రెసిస్ అనేది ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఇంక్లూజన్ ఆఫ్ పర్సనల్ ఒపీనియన్స్ అనేటువంటిది ఇక్కడ. సో ఇది క్యారెక్టర్ కాదనమాట ఇది. సో వెల్ రిటెన్ ప్రెసిస్ అనమాట. సో మిగతావన్నీ కూడా అయితే మిగతావి ఏమైనా ఇక్కడ క్లారిటీ అండ్ కాన్సెన్సస్. ఒక నిమిషం, సరే. ఫస్ట్ ఏమి ఇచ్చినాడు ఇక్కడ, క్లారిటీ అండ్ కాన్సెన్సస్ అంట. మరి థర్డ్ ఏమి ఇచ్చినాడు ఇక్కడ, సెకండ్ కదా, యాక్యురేట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఒరిజినల్ టెక్స్ట్ మెయిన్ ఐడియాస్. తర్వాత ఫోర్త్ ఏమి ఇచ్చినాడు ఇక్కడ, ప్రాపర్ ఆర్గనైజేషన్ అండ్ స్ట్రక్చర్. ఈ మూడు కూడా సో వెల్ రిటెన్ ట్రేసెస్ యొక్క క్యారెక్టర్స్ అనమాట. కానీ సో థర్డ్ వన్ మాత్రం కాదనమాట అది. సో దీనికి ఆన్సర్ అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు ఇక్కడ, సో వన్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ ద హెడ్లైన్ ఇన్ అన్ ఎడిటోరియల్ ఈజ్ టు అన్నాడు ఇక్కడ. వన్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ ద హెడ్లైన్ ఇన్ అండ్ ఎడిటోరియల్ ఈజ్ టు అన్నాడు ఇక్కడ. దీనికి ఆన్సర్ ఏమిటో ఫోర్త్ ఇక్కడ, ప్రొవైడ్ సమ్మరీ ఆఫ్ ద ఆర్టికల్. సో వన్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ ద హెడ్లైన్ ఇన్ అన్ ఎడిటోరియల్ ఈజ్ టు ప్రొవైడ్ సమ్మరీ ఆఫ్ ద ఆర్టికల్. సో ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద డొమైన్ దట్ ఫోకస్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎమోషన్, మెంటల్ టెండెన్సీస్ అండ్ వాల్యూ ఆఫ్ ద పీపుల్. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఇక్కడ, సో ఎఫెక్టివ్ డొమైన్. ఐడెంటిఫై ద డొమైన్ దట్ ఫోకస్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎమోషన్, మెంటల్ టెండెన్సీస్ అండ్ వాల్యూ ఆఫ్ పీపుల్. సో దీనికి సంబంధించినటువంటి డొమైన్ ఏమంటే ఇక్కడ ఎఫెక్టివ్ డొమైన్. ఎఫెక్టివ్ డొమైన్లో విద్యార్థి యొక్క ఇంట్రెస్ట్, ఎమోషన్, మెంటల్ టెండెన్సీస్ అండ్ వాల్యూస్ అనేటువంటి మనము చూపిస్తాం ఇక్కడ. వాల్యూ ఆఫ్ పీపుల్స్ అనమాట ఇవన్నీ కూడా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. తర్వాత క్వశ్చన్ ఏమందంటే, చూస్ ద కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ ద సింటాక్స్ ఇన్ రిలేషన్ టు లాంగ్వేజ్. చూస్ ద కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ ద సింటాక్స్ ఇన్ రిలేషన్ టు లాంగ్వేజ్. దీనికి ఆన్సర్ థర్డ్ ఇచ్చినాడు ఇక్కడ. థర్డ్ ఏమిటి ఇక్కడ, ద స్టడీ ఆఫ్ సెంటెన్స్ స్ట్రక్చర్ అండ్ వర్డ్ ఆర్డర్. ద స్టడీ ఆఫ్ సెంటెన్స్ స్ట్రక్చర్ అండ్ వర్డ్ ఆర్డర్. సో ఇది సింటాక్స్ యొక్క రిలేషన్ ఉన్నటువంటి లాంగ్వేజ్ అనమాట. ఇది సింటాక్స్ ఇన్ రిలేషన్ టు లాంగ్వేజ్ డెఫినేషన్ అనమాట ఇది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద పర్పస్ ఆఫ్ ఇల్లుస్ట్రేటింగ్ విత్ ఎగ్జాంపుల్స్ ఇచ్చినాడు ఇక్కడ. దీనికి ఆన్సర్ ఏమంటే సెకండ్ ఇక్కడ, ఇన్స్టిట్యూషన్ అంట. ఇన్స్టిట్యూషన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద పర్పస్ ఆఫ్ ఇల్లుస్ట్రేషన్ విత్ ఎగ్జాంపుల్స్ ఇచ్చినాడు ఇక్కడ. దీనికి ఆన్సర్ ఏమంటే ఇన్స్టిట్యూషన్. సెకండ్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. సో మిగతాది కాదు ఇక్కడ. రిలవెన్స్, కోరిలేషను, తర్వాత సింప్లిఫికేషన్. మరి ఆన్సర్ ఏమంటే సెకండ్ ఇక్కడ,
ఇన్స్టిట్యూషన్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ కరికులమ్స్ అఫిలియేషన్ విత్ అదర్ ప్రోగ్రామ్స్. చూస్ ద కరెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ కరికులమ్స్ అఫిలియేషన్ విత్ అదర్ ప్రోగ్రామ్స్ ఇచ్చినారు ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే, సో సెకండ్ ఆన్సర్ అంటే సెకండ్ ఏమిచ్చినాడు ఇక్కడ, ఏ కరికులం ఈజ్ రెస్పాన్సివ్ టు ద నీడ్స్ ఆఫ్ ద కమ్యూనిటీ. ఏ కరికులం ఈజ్ రెస్పాన్సివ్ టు ద నీడ్స్ ఆఫ్ ద కమ్యూనిటీ, ఇది దీనికి ఆన్సర్ అవుతుందన్నమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ గుడ్ హ్యాండ్ రైటింగ్. ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ గుడ్ హ్యాండ్ రైటింగ్. మరి దీనికి ఆన్సర్ ఏమంటే థర్డ్ వన్. థర్డ్ ఏమిచ్చినాడు ఇక్కడ, లెజిబిలిటీ. ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ గుడ్ హ్యాండ్ రైటింగ్. సో దీనికి ఆన్సర్ ఏమంటే లెజిబిలిటీ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద కరెక్ట్ టెక్నిక్ ఫర్ డెవలపింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ స్పీకింగ్ ఇంగ్లీష్. సెలెక్ట్ ద కరెక్ట్ టెక్నిక్ ఫర్ డెవలపింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఇచ్చినాడు ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఫోర్త్ వన్, క్రియేటింగ్ అన్ అథెంటిక్ ప్రాక్టీస్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్ కావడానికి ఉన్నటువంటి టెక్నిక్ అవ్వడం జరుగుతుందన్నమాట ఇది స్పీకింగ్ ఇంగ్లీష్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద ప్రైమరీ బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ గ్రామర్ గేమ్స్ ఇన్ ద క్లాస్ రూమ్. చూస్ ద ప్రైమరీ బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ గ్రామర్ గేమ్స్ ఇన్ ద క్లాస్ రూమ్. మరి దానికి బెనిఫిట్ ఏమంటే దీనికి థర్డ్ ఆన్సర్ అవుతుంది. ఏం చిన్నాడు ఇక్కడ, ద మోటివేట్ లెర్నర్స్ అండ్ సస్టైన్ దేర్ ఇంట్రెస్ట్. ది మోటివేట్ లెర్నర్స్ అండ్ సస్టైన్ దేర్ ఇంట్రెస్ట్, ఇది దీనికి ఆన్సర్ అవుతుంది అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఏముందంటే, ఐడెంటిఫై విచ్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. చూడండి, ఐడెంటిఫై విచ్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఫోర్త్ వన్ ఇక్కడ, ఓరల్ ఎయిడ్స్ అనేటువంటి ఇక్కడ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కాదనమాట. మిగతా ఏమైనా ఇక్కడ ఆడియో ఎయిడ్స్, విజువల్ ఎయిడ్స్, తర్వాత ఆడియో విజువల్ ఎయిడ్స్ ఇవన్నీ కూడా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కావడం జరుగుతుంది. కానీ ఫోర్త్ వన్ మాత్రము సో దీనికి ఆన్సర్ కాదనమాట. ఇవి మనకి ఇంగ్లీష్లో వచ్చినటువంటి బిట్స్, సో వీటికి ఆన్సర్ అనమాట. దయచేసి వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.